అందరికీ నమస్కారం. నా పేరు చిన్నారు. టుడే ఇస్ ద గ్రేట్ డే. ఈరోజు డైమండ్ ఫంక్షన్ కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్, సెమినార్స్ ఏదైనా కావచ్చు, మనం హాజరైతే ఏంటి, హాజరు కాకపోతే ఏంటి, ఈ విషయాలు మీకు నేను క్లారిటీ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్, డైమండ్ ఫంక్షన్ హాజరైతే ఏంటి లాభం, డైమండ్ ఫంక్షన్ కాదు ఏ ఫంక్షన్కి అయినా వస్తే ఏంటి లాభం అనేది చెప్తాను. తర్వాత రాకపోతే వచ్చే నష్టాలు కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక 4 సంవత్సరాలు సేఫ్ షాప్ లో కంటిన్యూగా పొద్దున్నే జూమ్ క్లాస్ అండ్ ఫ్రైడే ట్రైనింగ్స్, సండే వెన్యూ అండ్ నెలకు ఒకసారి కో ట్రైనింగ్స్, 2 నెలలు 3 నెలలకు ఒకసారి ఫంక్షన్లు, సెమినార్లు, ఇవన్నీ కంటిన్యూగా అటెండ్ అవుతూ ఉండటం వల్ల ఫస్ట్ వచ్చే లాభం, మనకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మొట్టమొదటి లాభం, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే మన బిలీఫ్ సిస్టమ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. మనం సేఫ్ షాప్ లో డైమండ్ అవుతాం, పక్కాగా సక్సెస్ అవుతాము అనే ఒక ఫస్ట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ లాభం. రెండోది, నువ్వు అటెండ్ అవటం వల్ల వచ్చే రెండో లాభం, నువ్వు వస్తేనే నువ్వు టీంకి చెప్పగలవు. నువ్వు రాకపోతే నువ్వు టీంకి చెప్పలేవు. నువ్వు జూమ్కి వస్తే నువ్వు టీంకి జూమ్కి రమ్మని చెప్పాలి. నువ్వు కెమెరా ఆన్ చేసుకుంటే నువ్వు కెమెరా ఆన్ చేయమని చెప్పొచ్చు. నువ్వు ఫంక్షన్కి వస్తే నువ్వు కూడా రమ్మని చెప్పొచ్చు. అంటే నువ్వు వస్తేనే నువ్వు నీ టీంకి చెప్పగలవు. అంటే ఇక్కడ నీ పర్సనల్ ఇంప్రూవ్మెంట్తో పాటు నెక్స్ట్ రెండోది, టీమ్ ఇంప్రూవ్మెంట్ కూడా జరుగుతుంది. టీమ్ ఇంప్రూవ్మెంట్ కూడా జరుగుతుంది. పక్కాగా టీంలో మెజారిటీ పీపుల్స్ నీతో పాటు జర్నీ చేయడానికి రెడీగా ఉంటారు. ఇది రెండోది, టీమ్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ మూడోది, నువ్వు కంటిన్యూగా ఫంక్షన్లు, ట్రైనింగ్లు, సెమినార్లు అన్నిటికీ అటెండ్ అవటం వల్ల నీ పైన అప్లైనెస్ లో నీ మీద ఒక బిలీవింగ్ కలుగుతుంది, నీ మీద ఒక నమ్మకం కలుగుతుంది. ఎస్, ఈ వ్యక్తి అన్నిటికి వస్తున్నాడు, చెప్పిన పని చేస్తున్నాడు, ఈ వ్యక్తికి మనం వెళ్ళి సపోర్ట్ చేద్దాము, ఈ వ్యక్తిని సక్సెస్ చేద్దామని మీ పైన టాప్ లీడర్స్ నాలాంటి వ్యక్తులు కూడా ఐడెంటిఫై చేస్తారు. ఇంకా ఎస్పెషల్లీ మీకు ఇంకా మీ పైన ఇన్కమ్, మీ ద్వారా ఎవరికైతే ఇన్కమ్ వస్తుందో, మీరు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉన్నారో వాళ్ళైతే మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీకు ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది. అంటే అప్లైన్ దగ్గర కూడా నువ్వు మంచి మార్కులు కొట్టేయచ్చు, అప్లైన్ దగ్గర కూడా మంచి పేరు కొట్టేయచ్చు. ఇది మూడు. నెక్స్ట్ నాలుగోది, ఈ బిజినెస్ లో నువ్వు కంటిన్యూగా అటెండ్ అవుతూ ఉంటే పక్కగా నీ దగ్గరికి ఎటువంటి నెగిటివిటీ రాదు. నెగిటివిటీని ఓవర్కమ్ చేస్తావు. నీ ఫ్యామిలీకి ఏదైతే నువ్వు డైమెన్షిప్ ఇస్తానని ఒక నమ్మకం కలిగించావో ఆ అచీవ్మెంట్స్ అన్ని కూడా పక్కగా జరుగుతాయి. అంటే నువ్వు స్ట్రాంగ్ గా అవుతా ఉంటావు కాబట్టి ప్రతి మీటింగ్, ప్రతి సెమినార్, ప్రతి ఫంక్షన్ కి నువ్వు ఊరికనే అటెండ్ కావు కదా. ప్రతి దానికి అటెండ్ అయ్యేటప్పుడు నువ్వు టీమ్ సైజ్ పెంచుకోవటము, నీ లెవెల్ పెంచుకోవటము, నీ అచీవ్మెంట్ పెట్టుకోవడము ఏదో ఒకటి జరుగుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా నీ ఫ్యామిలీకి నువ్వు ఒక భరోసా ఇచ్చినట్టు అవుతావు. అంటే నీ ఫ్యామిలీ కూడా నీ మీద ఒక నమ్మకం, ఒక భరోసా. ఎస్, మా ఆయన లేదా మా ఆవిడ ఇది చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఖచ్చితంగా దీని ద్వారా మంచి లైఫ్ రాబోతుందని ఒక నమ్మకాన్ని నిలబెట్టుకున్నవాడు అవుతావు, సాధించినవాడు కూడా అవుతావు. ఐదోది, ఈ బిజినెస్ లో ఈ 4 సంవత్సరాలు ఎవరైతే ఈ పనులు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు డైమండ్ అవుతారు. ఖచ్చితంగా వాళ్ళు డైమండ్ అవుతారు. ఈ 5 లాభాలు ఫంక్షన్ రావడం బట్టి. ఫస్ట్ది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దట్ మీన్స్ సెల్ఫ్ లెర్నింగ్ సిస్టమ్, సెల్ఫ్ బిల్డింగ్ సిస్టమ్ మొత్తం కూడా ఇంప్రూవ్ అవుతాయి ఈ కాన్ఫిడెన్స్ లో. నీకు సొంతగా లాభం. నెక్స్ట్ రెండోది, నువ్వు వస్తేనే నీ టీంకి నువ్వు ఎన్ని చేయగలవు, అంటే టీం కూడా బెనిఫిట్ వస్తుంది. టీం ద్వారా నీకు చెక్ వచ్చింది, టీం ద్వారా నీకు సక్సెస్ వచ్చింది, టీం ద్వారా అన్ని వస్తాయి. రెండోది. నెక్స్ట్ మూడోది, అప్లైనర్. అప్లైనర్ అనేది ఒక మంచి అప్లైనర్. మీ అంటే ఏ అప్లైనర్, మీకు రెస్పాన్సిబుల్ అప్లైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకొని మీకు సపోర్ట్ చేయడానికి కావచ్చు, మిమ్మల్ని జోడీ వర్క్ చేసుకుంటారు కావచ్చు, వాళ్ళు రెడీ అయిపోతారు. మూడోది. నాలుగోది, నీ మీద నమ్మకం పెట్టుకున్న నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఒక బిలీవింగ్ సిస్టమ్ తో ఉంటారు. వాళ్ళకి అన్ని కూడా నువ్వు సమకూర్చగలవు, అన్ని అచీవ్మెంట్లు చేయగలవు. అండ్ ఫైనల్ గా డైమండ్ షిప్ నువ్వు పొందగలవు. ఎందుకంటే నువ్వు ఈ రోజు టెంపరీ బెనిఫిట్ కోసం చోట్ల ఈ రోజు ఖర్చు అయ్యే 2200, 2300 ఈ డబ్బుల కోసం చోట్ల ఓ 4 ఏళ్లలో నువ్వు సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు పెట్టినా 4 సంవత్సరాల మీద 4 లక్షలు ఖర్చు అవుతాయి. తెలియగల వాళ్ళ లక్షణం ఇది. 4 లక్షలు ఖర్చు అయినా ఈ 4 సంవత్సరాల మీద నువ్వు సంపాదించడానికి మినిమం 50 లక్షలు సంపాదిస్తావు. 50 లక్షలు 4 లక్షలు పోతే 46 లక్షలు నీకు బెనిఫిటే. తెలియగలవాడు స్మార్ట్ వర్క్ ఇలా చేస్తాడు. తెలివి తక్కువ వాడు, మూర్ఖుడు ఏం ఆలోచిస్తాడంటే ఈ రోజు పెట్టే 2300 కోసమో, ఈ రోజు ఖర్చు కోసం ఆలోచించి, ఈ రోజు సెలవు పెట్టుకుంటే లాస్ ఆఫ్ అయ్యిందని దీని గురించి ఆలోచించేసి ఈ 4 సంవత్సరాల్లో డైమండ్ అవ్వాల్సిన దాన్ని వాళ్ళు కోల్పోతారు. కాబట్టి సేఫ్ షాప్ లో మరి ప్రతి ఫంక్షన్, ప్రతి మీటింగ్, ప్రతి సెమినార్ అటెండ్ అయితే
ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి వీటికి కంపల్సరీగా మీరు అందరూ అటెండ్ అవ్వాలి. ఖచ్చితంగా ఈ బెనిఫిట్లు అన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ బెనిఫిట్లు అన్ని మీరు అందరూ తీసుకుంటారని ఆశిస్తాను. మరి ఈ బెనిఫిట్లు తీసుకున్నాకి ఫంక్షన్ అటెండ్ అయితే ఎన్ని లాభాలు వస్తాయని చెప్తున్నారు కదా, ఇవన్నీ మీరు తీసుకున్నాకి మరి రెడీగా ఉన్నారా? సో అందరూ కూడా అడ్మిట్ చేసి ఆప్షన్ ఇస్తాను. ఎస్ సార్ చెప్పండి. అందరూ వస్తానికి రెడీగా ఉన్నారా? చెప్పండి ఏమొచ్చింది? ఫస్ట్ బెనిఫిట్ ఏమొచ్చింది? సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. పెరిగింది ఫస్ట్ ఇంప్రూవ్మెంట్. ఎస్ ఆర్ నో? సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎన్ని చేయడానికి రెడీనా? ఎస్ ఆర్ నో? రెండోది, మీరు వస్తే మీ టీమ్ రోల్ మోడల్ అవుతారు. మీ టీమ్ లో కూడా గ్రో వచ్చింది. మీ టీం కూడా మిమ్మల్ని చూసి కాపీ చేస్తారు. మీరు రాకపోతే మీ టీం నష్టపోతారు. సో మరి టీమ్ డెవలప్మెంట్ కూడా మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ మీరు ఈ ఫంక్షన్ మీటింగ్ అటెండ్ అయితేనే మీ అప్లై మీద నమ్మకం కలుగుతుంది. మీ అప్లై మీ మీద ఒక భరోసా, మీ మీద ఒక బిలీవింగ్ సిస్టమ్ కలుగుతుంది అన్నమాట. ఈ వ్యక్తి ఉంటాడు మనతో పాటు, ఎస్ మనం ఇతను సక్సెస్ చేద్దామనక ఆలోచన విధానం కలుగుతుంది. మీ అప్లైకి అలాంటి ఆలోచన కలిగించడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, మీ ఫ్యామిలీ మిమ్మల్ని నమ్ముకొని మీరు ఒక సంవత్సరం నుంచి కష్టపడుతున్నారు, 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. మా ఇంట్లో వాళ్ళు ఏదో సాధిస్తారు, మా ఆవిడ ఏదో సాధించింది, మా హస్బెండ్ ఏదో సాధిస్తాడు, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నమ్మకం పెట్టుకుంటారు. మరి ఆ లాసను నెరవేర్చుకుంటానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? లాస్ట్ అండ్ ఫైనల్, మరి సేఫ్ షాప్ అల్టిమేట్ డైమండ్ షిప్. నువ్వు ఈ రోజు డైమండ్ ఫంక్షన్ వస్తేనే నువ్వు డైమండ్ కాగలవు. నువ్వు డైమండ్ ఫంక్షన్ రాకపోతే నువ్వు డైమండ్ కానే కాలేవు. ఇలాంటి డైమండ్ ఫంక్షన్ నువ్వు వచ్చి నువ్వు డైమండ్ అవ్వాలనుకుంటావా లేదా? ఎస్ ఆర్ నో? సో ఇది లాభాలు. సో నష్టాలు ఏంటి అంటే దీన్ని ఆపోజిషన్ నష్టాలు. బట్ అయినా కూడా కొన్ని ఒక 2 minutes లో నీకు నష్టాలు కూడా ఏంటో కూడా చెప్తాను. సో చాలా మంది మరి బిజినెస్ లో సేఫ్ షాప్ లోకి వచ్చి ఎలా నష్టపోతారో చెప్తా చూడండి. ఫస్ట్ కాంట్రిబ్యూషన్ గురించి వాళ్ళు నెగిటివ్ అవుతారు. ఎలా నెగిటివ్ అవుతారంటే, సో ఈ రోజు వచ్చే దాని గురించి ఆలోచిస్తారు కానీ పెట్టయితే ఈ రోజు పెడతాం వల్ల వచ్చే ఫ్యూచర్ గురించి ఆలోచన చేయరు వాళ్ళు. అంటే టెంపరీగా థింక్ చేస్తుంటారు. టెంపరీగా ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, సేఫ్ షాప్లో డబ్బులు వస్తున్నాయి అన్నారు కదా, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఈ ఫంక్షన్కి మనం ఎందుకు డబ్బులు పెట్టాలి, వాళ్ళకి లక్షలు వస్తున్నాయి కదా, వాళ్ళే పెట్టొచ్చు కదా, వీళ్ళే ఖర్చు చేయొచ్చు కదా, అప్లైన్కి డబ్బులు వస్తాయి కదా మా వల్ల, వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు మన దగ్గర డబ్బులు పెట్టొచ్చు కదా అని ఇలా ఆలోచిస్తారు. నెగిటివ్ థింకింగ్ చేస్తారు. ఒకటే ఆలోచన చేయండి, నువ్వు ఈ రోజు నీ మైండ్ సెట్ నువ్వు మార్చుకోకపోతే, నువ్వు ఫ్రెషర్లో ఎలాంటి ఆలోచన వచ్చినట్టే ఓకే, నువ్వు బ్రాంజ్ అయినా ఎలాంటి ఆలోచన చేస్తే, సిల్వర్ అయినా ఎలాంటి ఆలోచన చేస్తే, ప్లాటినం అయినా ఎలాంటి ఆలోచన చేస్తే, పక్కాగా ఆలోచన నేను గ్యారంటీ ఇస్తాను, ఈ బిజినెస్ లో నువ్వు డైమండ్ అవ్వటం కుదరదు. ఈ ఆలోచన నువ్వు మార్చుకున్నప్పుడు నువ్వు డైమండ్ కాగలవు. ఒకవేళ నీకు ఇలాంటి ఆలోచన కానీ వస్తే ఇప్పుడు జరిగిన నష్టాలు ఏంటంటే, ఫస్ట్ నీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఆగిపోతుంది, టీమ్ గ్రోత్ ఆగిపోతుంది, టీం కూడా ఆగిపోతారు. నెక్స్ట్ అప్లైన్కి నీ నమ్మకం తగ్గుతుంది. అప్లైన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చేది, ఇక్కడ నుంచి అప్లైన్ నుంచి ఫోన్ కాల్ కూడా రావడం మానిపోతుంది. నీ కుటుంబ సభ్యులు కూడా నీ మీద భరోసాగా నమ్మకంగా ఉండరు. ఎందుకంటే ఈయన ఏది పని నిఖరంగా చేయలే, దేంట్లో కూడా సక్సెస్ కాలేడులే, ఈయన వల్ల కాదులే అని చెప్పేసి నిన్ను ఒక హస్బెండ్ కూడా సరిగ్గా ట్రీట్ చేయడం. నీ భార్య నిన్ను ఎదిరించి మాట్లాడితే, నీ పిల్లలు నిన్ను ఎదిరించి మాట్లాడితే నీకు వాల్యూ అనేది కూడా ఉండదు. కుటుంబంలో నీకు వాల్యూ ఉండదు. అలానే అల్టిమేట్ గా నీకు సమాజంలో నీకు వాల్యూ ఉండదు. ఎందుకు వాల్యూ ఉండదంటే నువ్వు ఏ పని చేసినా నువ్వు దీంట్లో నిలకడగా నిలబడవు, నిలకడగా దేంట్లో ఉండట్లేదను, ఇతని పరిస్థితి ఇంతే, ఇతని ఆలోచనలు ఇంతే అని నీకు సమాజంలో కూడా వాల్యూ ఉండదు. కేవలం ఈ బిజినెస్ లో తెలివితేటలు కాదు, అప్లైనర్ 6 సపోర్ట్ సిస్టమ్ ఏదైతే చెప్తుందో ఆ సపోర్ట్ సిస్టమ్ ప్రకారం మనం నడిస్తేనే డైమండ్ అవుతాం. తెలివితేటలు వాడే వాళ్ళు ఎవరు దీంట్లో డైమండ్ కాలేరు. ఫంక్షన్లు, మీటింగ్లు, సెమినార్లు వీటికి ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటేనే బిజినెస్ లో మనలాగా మన టీం తయారవుతారు. దీన్నే స్మార్ట్ వర్క్ అంటారు. ఇలా కాకుండా నేను ఆల్రెడీ ఫంక్షన్ వచ్చే పని లేదు, నేను ఫుల్ మోటివేటెడ్, నా దగ్గర ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, నేను ఫంక్షన్ రాకపోయినా నేను బిజినెస్ చేస్తాను, నా గురించి మీరు ఏం ఆలోచన చేయకండి అని కొంతమంది మనల్ని కూడా కన్విన్స్ చేయాలని చూస్తారు. కొంతమంది డౌన్ లైన్స్ ఎలా చెప్తారంటే ఎలా చెప్తారు, మేడం మీరు నా గురించి ఏం భయపడకండి మేడం, నేను వస్తాను, నేను ఫంక్షన్ రాకపోయినా నేను బిజినెస్ లో ఉంటాను, నాకు కొంచెం వేరే. వాళ్ళు సడన్ గా అన్ని క్రియేట్ చేసేస్తారు. సడన్ గా అప్పుడప్పుడు వాళ్ళకి హాస్పిటల్ ప్రాబ్లం వచ్చింది, సడన్ గా వాళ్ళ చుట్టాల ఎవరో పెద్ద మనిషి అవుతారు, సడన్ గా ఎవరో చచ్చిపోతారు, సడన్ గా
కొంతమందికి ఇలానే ట్రైనింగ్లు మీటింగ్లు కూడా వేరు వేరు వాళ్ళ చోట్ల వస్తా ఉంటాయి, రకరకాల కారణాలు చెప్పొస్తాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ బిజినెస్ లో డబ్బులు ఖర్చు అవుతాయి నాకు ఉద్దేశం మాత్రం ఉండటం వల్ల వాళ్ళు కారణాలు చెప్పొస్తారు. ఈ రోజు పెడితే ₹1 పెడితే ₹1,00,000 వెనకొస్తాయి నాకు ఉద్దేశం కానీ కలిగితే మాత్రం దీన్ని ఎవరు కూడా వదిలిపెట్టరు. ఆలోచన మనం క్రియేట్ చేయాలి. ఒక ఫ్రెషర్ కి, ఒక బ్రాంచ్ కి, ఈవెన్ సిల్వర్ కూడా ఈ ఆలోచన రాదు, మనమే క్రియేట్ చేయాలి. సో కాబట్టి ఈ విధంగా మనం తయారు కావాలి. లెఫ్ట్ రైట్ టీం వస్తూ మధ్యలో వాళ్ళు ఎవరైనా రావటం మానేస్తే వాళ్ళకి మీకు మీ అందరూ తెలిసిందే, ఆల్రెడీ 3 గోల్డ్ లీడర్స్ మన టీంలోనే ఈ నెలలో ఆల్రెడీ 3 గోల్డ్ లీడర్స్ లాస్ అయిపోయారు. లెఫ్ట్ రైట్ టీం వస్తున్నారు, వాళ్ళు రావట్లా, వాళ్ళ ఐడీలు బ్లాక్ అవటమో లేదా ఆ టీం స్కిప్ అవటమో ఏదో జరిగిపోయింది. ఆల్రెడీ 2 టీంలు స్కిప్ అయిపోయి ఒక ఒక పర్సన్ ఐడి బ్లాక్ అయిపోతుంది. సో లెఫ్ట్ రైట్ టీం వచ్చి మనం రావట్లేదని దాని అర్థమైంది, మనం తీసుకున్న గోతులో మనమే పడుతున్నాం. ఎవరు పడతారు ఇక్కడ? ఎవరు మోసం చేస్తారు? అప్లైన్ మోసం చేయగలమా, డౌన్లైన్ మోసం చేయగలమా, లేదా కంపెనీని మోసం చేయగలమా? ఎవరిని మోసం చేయగలం? మనం ఎవరిని మోసం చేయట్లా, మనమే మనం మోసం చేసుకుంటున్నాము, మన టీంకి మనమే మోసం చేస్తున్నాము, మన వల్ల మన ఫ్యామిలీ నష్టపోతున్నారు. సో యూ చేంజ్ ఎవ్రీథింగ్ చేంజ్. మీ ఆలోచన మార్చుకోండి, మీ యొక్క టీంలో మంచి గ్రోత్ రాబోతుంది, మీ ఫ్యామిలీకి మంచి సక్సెస్ రాబోతుంది. రానున్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మీరు ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ ని తీసుకోబోతున్నారు. ఒక ఆర్థికంగా డబ్బుల గురించి ఎటువంటి బెంగ లేకుండా, దిగులు పడకుండా ఉండే మంచి లైఫ్ స్టైల్ తీసుకోబోతున్నారు. డైమండ్ లైఫ్ స్టైల్ తీసుకోబోతున్నారు. మరి అలాంటి లైఫ్ స్టైల్ తీసుకోవాలంటే పక్కాగా హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి. స్మార్ట్ వర్క్ అంటే ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు, వీటికి అటెండ్ అవడమే స్మార్ట్ వర్క్. మరి ఈ పనులు చేయడానికి, ఈ విధంగా మీరు ముందుకు రావడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? చేస్తారా? ఎస్ ఆర్ నో? చేస్తారా చేయరా స్మార్ట్ వర్క్? చెప్పడం నా బాధ్యత. నేను దిగులు పడను. వింటారా వినరా మీ కర్మ. నేను 2018 నుంచి సేఫ్ షాప్ చేస్తున్నాను. 1 ఇయర్ ఒక స్టార్ట్ చేశాను, 2019 నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. నా పని చెప్పడమే. విన్ని నాతో పాటు ఉన్నోళ్ళు డైమండ్స్ అవుతారు, విననోళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. నేనేం చేయలేను. నేనైతే అందరూ సక్సెస్ కావాలనే కోరుకుంటాను. సో చూడండి, హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ మధ్య తేడా ఏంటో చూడండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఇక ముగించబోతాను అనమాట. ఎవరైతే ఇగో ఈ విధంగా స్మార్ట్ గా ఆలోచిస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు, లేదంటే కష్టం అనమాట. చూడండి, ఒకప్పుడు ఇక ఇలాంటి కథ ఉపాయం అని ఒక అప్పట్లో ఒక స్టోరీ అనమాట. ఇది తెలుగులో ఒక పాఠ్యాంశం, ఉపాయం. కాకి భలే ఉపాయంగా ఆలోచించింది, రాళ్ళు ఒక్కొక్క రాయి వేసి నీళ్లు పైకి రాగానే తాగింది అని అప్పట్లో చెప్పారు. అది కాదు ఉపాయం అంటే. ఈరోజు ఒక స్ట్రా వేసుకుని తాగుతుంది కాకి, మోడర్న్ కాకి. సో ఫంక్షన్లు, సెమినార్లు, ట్రైనింగ్లు అటెండ్ అయితే ఇలా స్మార్ట్ అవుతుంది అనమాట. చూడండి, దున్నపోతుకి చూడండి ఎంత ఈడ్చినా రావట్లా. దున్నపోతుకి ఏం చేస్తున్నాడు? అది లాక్కెళ్తుంది, వస్తున్నాడా? చెప్పండి సార్, ఏం చేస్తుంది దున్నపోతు? ఏం చేస్తుంది అంటుంది. ఇగో డైమండ్, నువ్వు డైమండ్ చూస్తే ఏం చేస్తుంది? అది డైమండ్ చెప్పు. వీళ్ళందరూ పరిగెత్తున్నారు, ఇటు చూడండి ఏం చేస్తున్నాడు. చూసారా? హార్డ్ వర్క్ ఇది, స్మార్ట్ వర్క్ ఇది. కొంతమంది ఇట్లా ఉంటారు, అప్ అండ్ డౌన్ ఇగోలతో. ఇగోలకు పోతే ఎవరు తినకుండా పోతారు. ఇద్దరు కలిసి పనిచేస్తే ఇది తింటారు, ఇది తింటారు. 2 ఇగోలు పోయింది, ఏది తినకుండా పోతాయి ఇగోలు పోతే. ఇగోలు తీసేయండి, వెళ్ళిపోయి మీరే కలవండి.
ఆయన తీసేస్తా, యూ డిస్మిస్, యూ సస్పెండ్ అంటే చూడు, నువ్వు సస్పెండ్ అవుతావు, అందరం డిస్మిస్ చేసి. ఇక అతను చూడు, హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చూడండి ఎట్లుందో. ఒకటే అనమాట, ఈ రోజుల్లో సినిమాల్లో కూడా చూపిస్తారు స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ గురించి. బాహుబలి 2లో వాడు కొబ్బరి చెట్లు కూడా వంచి వేస్తా అంటాడు. అర్థమైందా? రాజమౌళి సినిమాలో ఎక్కువగా స్మార్ట్ వర్కే చూపిస్తా ఉంటాడు. ఇప్పుడు ఈ సుకుమార్ సినిమాల్లో కూడా, పుష్ప సినిమాల్లో కూడా అయ్యే ఉన్నాయి. అర్థమవుతుందా? స్మార్ట్ వర్క్, స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్లు చేయట్లా ఎవరు. హీరోలు అనేవాళ్ళు ఎవరు హార్డ్ వర్క్లు చేయరు సార్. స్మార్ట్ వర్క్. ఏం చేశాడు పుష్ప 1లో గంధం చక్రం స్మగ్లింగ్ కోసం పోలీసులు వస్తున్నారు అనగానే ఏం చేశాడు? మొత్తం తీసుకొని వాగులో పడేశాడు. ఆ వాగు మొత్తం కొట్టుకుని పోయి మొత్తం డ్యామ్ దగ్గరికి వెళ్ళి మొత్తం కలెక్ట్ చేసినా లేదా? తెలివితేటలు, తెలివితేటలు చూపిస్తారు అందరూ. తెలివితేటలు ఎక్కడ కూడా చూపించండి. అక్కడ చూడడం ఇజిలేస్తాం, క్లాస్ కొడతాము. బట్ ఇక్కడ మాత్రం మొద్దు పని చేస్తూ ఉంటాం. ముందు మనం తెలివిగా ఉండాలి సార్. మనం తెలివిగా ఉంటే మనం ఫంక్షన్ అటెండ్ అయితే మనం తెలివిగా ఉన్నట్టు. మనమే ఫంక్షన్ అటెండ్ అవ్వట్లేదు. 21 కోసం ఆలోచిస్తున్నాము, 2300 కోసం ఆలోచిస్తున్నాము, ఈ రోజు సెలవు గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఎప్పుడు లైఫ్ లో బాగుపడతావు సార్? ఎప్పుడు బాగుపడతావు? సో కాబట్టి, సో మళ్ళీ చెప్తున్నాను, జూమ్ సాక్షిగా మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎవరైతే 170 మంది ఉన్నారు, 178 మంది, మీ అందరూ, మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫంక్షన్ మీరు రండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మీ ఆవిడని కూడా, మీ ఇంట్లో ఆయన కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. నో ప్రాబ్లం. పెట్టుబడి అనుకోండి, రాసి పెట్టుకోండి. మీరు ఒక బుక్ తీసుకోండి, నేను చెప్తున్నాను రాసుకోండి. మీరు ఈ 4 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెడుతున్నారో రాసుకోండి. 4 ఏళ్ల తర్వాత మీకు వచ్చిన డబ్బులు మైనస్ చేయండి. 4 లక్షలు ఖర్చు పెడితే ఏది 4 లక్షలు దేనికోసం? నువ్వు పెట్రోల్ ఛార్జీలు, తిరగటా ఖర్చులు అన్ని కూడా రాసుకో. నీకు 4 సంవత్సరాలు 4 లక్షలు ఖర్చు అయితే వచ్చేది 50 లక్షలు వస్తాయి, లేదా 40 లక్షలు వస్తాయి అట్లీస్ట్. 40 లక్షలు 4 లక్షలు పోతే 36 లక్షలు మిగులు అవుతాయి. లేదు, ఈ రోజు నువ్వు ఆదా చేస్తున్నావని పిసినార్తనం నువ్వు చూపించి నువ్వే పెద్ద తెలియగలలాగా నువ్వు ఆలోచించానుకో, అదే పాచి పని చేసుకోవాలా. అదే హోటల్లో కొంతమంది ఉన్నారు, హోటల్ పని చేస్తూ మళ్ళీ అదే చపాతీలు వేయాలా, అదే దోశలు వేయాలా, అదే కూలి పని చేసుకోవాలా, అదే డ్రైవింగ్ పని చేసుకోవాలా. జీవితం అంటే అదే. చెప్పింది అర్థమైందా? నేను ఎవరు తక్కువ అంచనా వేయట్లేదు. నేను అన్ని పనులు చేసి వచ్చినోడ్నే. నేను కూడా అదే పని చేసి వచ్చాను. బట్ తెలివిగా ఉన్నాయి, ఆ పనులు మానుకొని వచ్చినాక మళ్ళీ అదే పనికి వెళ్ళకూడదు. అర్థమవుతుంది మీ అందరికీ? డెవలప్మెంట్ ఉండాలా వద్దా మనలో? డెవలప్మెంట్ ఉండాలంటే ఏం చేయాలి? ఫంక్షన్లకి, మీటింగ్లు, సెమినార్లకి ఏది నో అనుకున్న 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీ అప్లైన్లు వస్తున్నారు లేదా? మళ్ళీ మీ అప్లైన్లో కొంతమంది తుపా సప్లైన్లు ఉంటారు. ఆ తుపా సప్లైన్ల గురించి ఆలోచించమాకండి. వాళ్ళు కాదు మీ అప్లైనర్లు. మీలో ఎవరైతే మీ మీతో మీకు సక్సెస్ఫుల్ అప్లైన్స్ చాలా మంది ఉంటారు మాలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని కాపీ చేయండి. పనికి మళ్ళా చెత్త అప్లైన్స్ వాళ్ళ మాటలు విన్నారా? కేలికత దుకాణం బంధు. వాళ్ళ పేరుకి అప్లైన్లు, కానీ వాళ్ళు ఇంటర్నల్ గా లోపల ఒక జాంబీస్ అనమాట. వైరస్ సోకిన జాంబీస్ వాళ్ళు. వాళ్ళన్నీ నిన్ను నెగిటివ్ గా మాట్లాడేస్తున్నారు, నెగిటివ్ గా నిన్ను డిబేట్ చేస్తున్నారు, నిన్ను నీ ఎదుగుదల కాకుండా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఎట్టగా, వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎట్టగా పోయారు బిజినెస్ నుంచి ఆల్రెడీ. ఇక్కడ జూమ్ కు అప్పుడప్పుడు కనిపించినా, లేదా అప్పుడప్పుడు గ్రూప్ లో కనిపించే ఫోటోలు పెట్టినా కూడా వాళ్ళ లోపల మొత్తం చెత్త బ్రెయిన్ లో. ఈ బ్రెయిన్ లో చెదారం ఉందనుకోండి, ఈ నోట్లో నుంచి ఏమొస్తాయి? వాటర్ ట్యాంక్ లో మురికి నీళ్ళు ఉన్నాయి, కింద ట్యాప్ తిప్పితే ఏమొస్తాయి? మురికి నీళ్ళే వస్తాయి. వాటర్ ట్యాంక్ లో మంచి నీళ్ళు ఉంటే ట్యాప్ తిప్పితే మరి చెత్త వాళ్ళ దగ్గర చెత్త మాటలే వస్తాయి. బిజినెస్ గురించి నెగిటివ్ మాట్లాడతారు, అప్లై గురించి నెగిటివ్ మాట్లాడతారు, ఫంక్షన్ గురించి నెగిటివ్ మాట్లాడతారు. వాళ్ళు ఏంటంటే నేను ఒక్కడే గొప్ప, వాళ్ళందరూ చెత్తోళ్ళు, వాళ్ళందరూ ఏ ఇష్టం అన్నట్టు మాట్లాడతారు. అలాంటి వాటి మాటలు నువ్వు విన్నావా? ఇక నీ లైఫే ఖండన అయిపోయింది. అప్లై గురించి నెగిటివ్ మాట్లాడినా, సిస్టమ్ గురించి నెగిటివ్ మాట్లాడినా వాడు కరెక్ట్ కాదు, వాడు జాంబీ, వాడు సైకో,
వాడు క్రిమినల్ అని అర్థం చేసుకోండి. వాడి మాటలు మీరు వినకండి. వాడి మాటలు వింటే మీరు నష్టపోతారు. వాడు ఎట్టకు పోయాడు కదా, మిమ్మల్ని కూడా నష్టం చేస్తాడు. సక్సెస్ఫుల్ అప్లైన్ మాటలు మాత్రం వినండి. సక్సెస్ఫుల్ అప్లైన్ నీ లైఫ్ కోసం, నేను సక్సెస్ చేయడం కోసం, నేను డెవలప్మెంట్ చేయడం కోసం మంచి గైడెన్స్ ఇస్తాడు. మంచి గైడెన్స్ ఇవ్వడం కూడా మంచి గొప్ప విషయం ఇక్కడ. పర్ఫెక్ట్ గైడెన్స్, పర్ఫెక్ట్ గైడెన్స్. ప్రతి ఫంక్షన్ రా, ప్రతి మీటింగ్ రా. చాలా మంది పేదవాళ్ళు అని చెప్పేసి పాపం వీళ్ళు పేదవాళ్ళ దగ్గర డబ్బులు ఏమైనా చేస్తారు. నో, పేదవాళ్ళైనా సరే డబ్బులు తీసుకొని రా, అప్పు తీసుకొని రా, నో ప్రాబ్లం. రేపొద్దున సేఫ్ షాప్ లో నాలెడ్జ్ తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ప్లాన్ చెప్పగలవు, ఫాలోఅప్ చేయగలవు, నువ్వు డైమండ్ అవ్వగలవు. అప్పుడు నీకు లక్షలు లక్షలు నీ అకౌంట్ లో పడిపోతాయి. రెడీనా? ఎస్ఆర్ నో చేయడం రెడీనా? సో అనుకున్నాను. ఇంకా వాళ్ళకు కూడా ఏం లేదు, సపరేట్ జూమ్ ఏం లేదు. డైరెక్ట్ గా ఫీల్డ్ మీదకి వెళ్ళిపోండి. ఇవాళ రేపుట్లు ప్లాన్లు, ఫాలోఅప్లు, డీడీలు ఉన్నా లేకపోయినా డైమండ్ ఫంక్షన్ కి ఎక్కువగా కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేయండి. 2300 కాంట్రిబ్యూషన్ అనమాట. 2300 కలెక్ట్ చేయండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ అప్. జై హింద్, జై హో సేఫ్ షాప్. మళ్ళీ చెప్తున్నాను, 2024 ఈ డైమండ్ ఫంక్షన్ కి ఎవరైతే వస్తారో 25లో డైమండ్ అవుతారు, లేదా 26లో డైమండ్ అవుతారు, లేదా 27లో డైమండ్ అవుతారు, లేదా అట్లీస్ట్ 28 డైమండ్ అవుతారు. ఈ ఫంక్షన్ కి, ఈ డైమండ్ ఫంక్షన్ కి ఎవరైతే రారో ఫ్యూచర్ లో డైమండ్ అవుతారు లేదు నేను గ్యారెంటీ ఇవ్వను. మళ్ళీ చెప్తున్నాను, మీరు డైమండ్ అవ్వాలనుకుంటే డైమండ్ ఫంక్షన్ రండి, డైమండ్ ఫంక్షన్ చూడండి. లేదు మేము డైమండ్ అవ్వకపోయినా పర్లేదు, నడిచిందంటే మీ ఇష్టం, మీ కర్మ, నేనేం చేయలేను. సో ఆల్ ది బెస్ట్ అగస్. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో నాతో పాటు ఇక స్లోగన్స్ పలకబోయే ముందు ఎంబ్రాయిడరీ తో మాట్లాడుతాం.